ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలకి డ్రమ్ములు అంటే భయం వేస్తుంది. అదే విధంగా అమ్మాయిలకి ఫ్రిడ్జ్లు అంటే భయం వేస్తుంది. అసలు ఈ డ్రమ్ము ఫ్రిడ్జ్ ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చాలా మంది అనుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్ ఏదో తెలుసుకునే ముందు మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ విషయం డిస్కస్ చేద్దాం. హలో మేడం. అసలు ఎందుకు అబ్బాయిలు చూస్తే డ్రమ్ముకు భయపడుతున్నారు, అమ్మాయిలు చూస్తే ఫ్రిడ్జ్లకు భయపడుతున్నారు? అసలు ఏంటి డ్రమ్ములు ఫ్రిడ్జ్ల కథ కొంచెం చెప్పండి. అంటే ఈ మధ్యలైన సౌరభ్ రస్తోగి కేసు అయింది కదా మీరట్లో. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ హస్బెండ్ ని చంపి 15 పీసెస్ చేసి డ్రమ్ములో దాబెట్టి రోజు కొన్ని పార్ట్స్ అక్కడిక్కడ పడేసుకుంటే వెళ్ళింది ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కలిసి. అంటే చంపే విధానంలో కూడా ఈ మధ్యలో కొత్తగా ఈ ఏమంటారు స్టార్ట్ అయిపోయినాయి. ఏంటంటే రీసెంట్ గా లివింగ్ రిలేషన్షిప్ లో అమ్మాయిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. కొన్ని రోజుల దాకా పెట్టి ఆ పీసెస్ పడేసి తర్వాత దొరికిపోయింది. అంటే కొన్ని పీసెస్ అట్లే మిగిలిపోయినాయి. లిటరల్ ఏంటంటే పోలీసులు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చూసేసరికి ఆమె జుట్టు తలపాటు అలానే ఉండిపోయినాయంట ఫ్రిడ్జ్ లో. ఆ కేసులో లివింగ్ రిలేషన్షిప్ లో అంటే అమ్మాయి పెళ్లి చేసుకోమని వెనకాల పడుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని చంపి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. సేమ్ అట్లానే ముస్కాన్ రస్తోగి అని ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని, అతను అయితే మన మామూలుగా అతను కూడా కాదు, అతను ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్. ఆయన హాలిడేస్ కోసం వస్తే March 4th రోజు వస్తే March 4th నుంచి ఏమైపోయిందంటే ఫోన్ అన్ని ఆఫ్ ఉన్నాయంట. సో ఇవి డౌట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ అందరు మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఫైల్ చేసిండ్రు. ఫైల్ చేసిన తర్వాత ఎందుకో ఈమె బిహేవియర్ డౌట్ వచ్చి ఇంకా ఈమె సోషల్ మీడియా అంతా ఓపెన్ చేసి చూస్తే అసలు ఎలాంటి ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినట్టు అవి చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. ఎందుకు తెలుసా, ఈయన చంపింది March 4th ఆమె March 5th 6th హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోని. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చి సాహిల్ శుక్ల. ఆమెకున్న 5 years బేబీ ఒక అమ్మాయిని తీసుకెళ్ళి హిమాచల్ ప్రదేశ్ లో హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియోస్ చూస్తేనైతే ఇంత సాడిస్ట్ కూడా ఉంటారా, ఇంత సైకోలు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఎట్లా తెలుసా, మొత్తం ఆమె డిస్కోలో డాన్స్ చేస్తుంది ఫుల్ తాగేసి. ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పాప 5 ఏళ్ల పాప ముగ్గురు కలిసి కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక మనిషిని ఇక్కడ చంపేసి అసలు ఏం జరగనట్టు, అంటే అసలు ఆమె ఫేస్ ఏం కనిపిస్తలేదు కూడా. అంటే ఏదో రిమోట్స్ లాంటిది, అరే ఒక మనిషిని చంపిన అంటే ఎట్లుంటే ఎంత కష్టం ఒక మనిషిని చంపడం. చంపి పీసెస్ కట్ చేసిన తర్వాత ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా, ఆ 5 years పాప ముందరనే వాళ్ళ నాన్న చంపి పీసెస్ చేసిన. 5 years ఆ అమ్మాయి ముందర వాళ్ళ నాన్నని చంపేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని ఆ పాప ముందు చంపి పీసెస్ కట్ చేసి డ్రమ్ లో పెట్టి నెక్స్ట్ డే హోలీ సెలబ్రేషన్స్ హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళిపోయి అక్కడ ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళింది. ఆ వీడియోలో చూస్తే ఆ అమ్మాయి కూడా పక్కకుండి డాన్స్ చేస్తుంటది చిన్నపిల్ల. సో ఆ డాన్స్ చేస్తున్న వీడియో చూస్తే చాలా అంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎంత సాడిస్టిక్ ఎట్లా ఉంటున్నారు జనాలు అని చెప్పేసి. సో ఆ వీడియో అంతా చూసిన తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఏదో జరిగింది. ఎందుకంటే 4th రోజు మిస్సింగ్ అయినప్పుడు నెక్స్ట్ డే హోలీ చేసుకోవడం ఏంటి. ఆ తర్వాత డౌట్ వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేది. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో బ్లడ్ స్టెయిన్స్ కనిపించాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ తోని కనిపెడితే ఏంటంటే అది ఇతనివి అని తెలిసింది, సౌరవి అని తెలిసిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇంకొక డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఆమెని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఇవాళ ఒక స్టేట్మెంట్, రేపు ఒక అంటే ఒక స్టేట్మెంట్ కి ఇంకో స్టేట్మెంట్ సంబంధం లేదు, రోజు ఒక రకంగా చెప్తుంది. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా తీసుకుని ఏంటంటే ఏదో ఈమె చేసింది అని చెప్పేసి అర్థం చేసుకొని అప్పుడు ఇద్దరిని కూడా కస్టడీ తీసుకొని, అంటే ఆమెని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కస్టడీ తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, కన్ఫెస్ చేసిండ్రు అవును మేమే చేసినామని చెప్పేసి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ ఈమెకి ఈ ముస్కాన్ రస్తోకి డ్రగ్స్ అలవాటు చేసిందంట. ఏ లెవెల్ డ్రగ్స్ అలవాటు చేసిందంటే ఆమె డ్రగ్స్ లేకుండా అసలు బతకలేదు, అతను డ్రగ్స్ లేకుండా బతకడు. అండ్ ఈ పోలీసులు ఎంక్వైరీ కోసం ఈ సాయి శుక్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ గోడల మీద మొత్తం ఇట్లా ఒక రకమైన బొమ్మలు గీసేసి ఉన్నాయి. అవి చూస్తే భయం వేస్తుంది మనకి, మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు. అక్కడ ఇంగ్లీష్లో కొన్ని క్యాప్షన్స్ పెట్టి మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా క్యాప్షన్స్ పెట్టి ఆ గోడలు అవన్నీ కూడా పోలీసులు చూస్తే ఏదో తేడా ఉంది అని అర్థమైపోయింది. అంటే లిటరల్లీ వాళ్ళిద్దరు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు. డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడమే కాకుండా సో అతన్ని చూస్తే కూడా నార్మల్ పర్సన్ అనిపించాడు. ఎవరైతే ఇతను శుక్ల ఉన్నాడో సాహిల్ శుక్ల, ఆయన చూడడానికి కూడా చాలా అంటే వేరేలాగా అనిపిస్తాడు. సో ఈమె ముస్కాన్ రస్తోగి ప్లస్ ఇతను సాహిల్ శుక్ల ఇద్దరు కలిసి కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయి వాళ్ళ హస్బెండ్కి వీళ్ళ అఫేర్ తెలిసి సో ఈమె ఎలా చంపిందంటే అతన్ని
అతన్ని పిలుచుకొని ఆయన ఫుడ్లో మొత్తం సెడేటివ్స్ అంటే మత్తు మందు కలిపింది, అంటే నిద్రపోయే మాత్రలు కలిపేసి ఆయనని మొత్తం ఏమంటారు నిద్రపోయిన తర్వాత అంటే అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత నిద్ర మాత్రలు కలిపారు కదా, దాని తర్వాత సో ఆయన అన్కాన్షియస్ అయినాక సో ఈ వైఫ్ ప్లస్ బాయ్ ఫ్రెండ్ కలిసి చెస్ట్లో పోట్ చేసిందంట. చెస్ట్లో పోడ్చి తర్వాత చంపేసిన తర్వాత అప్పుడు పీసెస్ కట్ చేసి డ్రమ్లో పెట్టేసినారు. డ్రమ్లో పెట్టిన తర్వాత రోజు కొన్ని పీసెస్ అక్కడిక్కడ పడేస్తే కొన్ని పీసెస్ కెనాల్, వాళ్ళ ఇంటి దగ్గర ఒక కెనాల్ ఉంటుందంట, వాటర్ కెనాల్, అక్కడ కొన్ని దొరికినాయంట. వేరే వాళ్ళ పక్కకి ఏరియాలో అట్లా అక్కడక్కడ పీసెస్ అన్నీ తీసుకొచ్చుకొని ఆ పీసెస్తోని తెలిసింది ఏంటంటే అతన్ని మత్తు మంది చంపే ముందు మత్తు మంది ఇచ్చినారు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. సో ఇది ఇద్దరు కలిసి చాలా ప్లాన్డ్గా చేసిన మర్డర్ ఇది. సో ఇలాంటి దారుణాలు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలాంటి శిక్ష ఇస్తే ఫ్యూచర్లో కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు? అసలు ఎన్ని కేసెస్ వింటున్నామండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ వైఫ్కి హస్బెండ్తో ఉండాలని లేనప్పుడు డివోర్స్ ఇచ్చుకోవచ్చు కదా, విడాకులు ఇచ్చేస్తే అయిపోతుంది. ఒక మనిషిని చంపడం ఎందుకు? ఇప్పుడు ఆమెకి ఆయనతో ఉండేదే లేదన్నప్పుడు విడాకులు ఇచ్చుకుంటే అయిపోతుంది, అదొక ఆప్షన్ ఉంది కదా. అంతేగాని ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకుని దూరం చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళు వచ్చి మీడియా ముందు ఎంత ఏడుస్తున్నారు, మిస్సింగ్ అయితేనే 2-3 రోజులు అసలు ఏమేమి చెప్పి ఏడుస్తూనే ఉన్నారు. సో వాళ్ళ తల్లిదండ్రులకి ఈమె వాళ్ళ కొడుకుని దూరం చేసినట్టే. ఒక చిన్న పాపకు 5 years పాపకి వాళ్ళ నాన్న దూరం చేసినట్టు. అవునా? ఇవన్నీ ఎందుకండి? అంటే వెళ్ళి విడాకులు అడిగితే ఆయన ఇచ్చేవాడు కదా. కానీ అది కాకుండా ఇంత క్రూరంగా అందరి లైఫ్స్ ఖరాబ్. అక్కడ ఇప్పుడు ఇతనిది నావీ ఆఫీసర్ది ఖరాబ్, అక్కడ వైఫ్ది ఖరాబ్, బాయ్ ఫ్రెండ్ ఖరాబ్, పేరెంట్స్ మొత్తం వాళ్ళు నష్టపోయినారు. చిన్న పాప 5 years బేబీ కూడా, అంటే వాళ్ళ తండ్రి ఆమె కళ్ళ ముందు చూసింది చంపేస్తూ ఉంటే అందరి లైఫ్ ఖరాబ్ అయినట్టే కదా. సో వైఫ్స్ ఈ మధ్యలో ఏమైపోతుందంటే చాలా మంది ఇట్లా అంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మొన్న కూడా ఒక కేసు చూసిన నేను. ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత 15 daysకే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి చంపేసిందంట. కిరాయి మనుషులకు డబ్బులు ఇచ్చి మరీ చంపించిందంట. జస్ట్ పెళ్ళైన 15 daysకే. పెళ్లి కంటే ముందే నాకు పెళ్ళి వద్దని వచ్చి కదా ఆమె చంపించింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం. పెళ్లికి ముందే అసలు నాకు పెళ్లి వద్దు ఏదో చెప్పి ఇంత ధైర్యం చేసిన ఆ మాత్రం ధైర్యం చేయలేరా పెళ్లి వద్దని చెప్పేసి. సో ఆ అబ్బాయిని చేసుకొని పాపం మనుషులను పెట్టి మరీ చంపించిందట. ఇలాంటివన్నీ అసలు రోజు ఇంకెన్ని వినాల్సి వస్తుందని చాలా భయం వేస్తుంది నాకు. సో చట్టపరంగా చూసుకుంటే ఇలా క్రూరంగా హింసించి అలా చంపిన వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ యాడ్ అవుతాయి, ఎలాంటి శిక్షలు పడతాయి? సో ఇంత క్రూరంగా మర్డర్ చేసిన వాళ్ళకి IPC 302 ఉంది, ఇప్పుడు BNS లో 105. సో వీళ్ళకి ఏంటంటే 10 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు. బట్ ఇంత క్రూరంగా చంపిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కూడా శిక్ష వేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఎందుకో చెప్పాలా? ఇంకోటి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అతని ఇంటికి వెళ్ళి అవన్నీ చూస్తే ఏంటంటే అతను నార్మల్గా లేడు, మెంటల్లీ నార్మల్గా అనిపిస్తాడు. సో అది అలాంటి ఇప్పుడు మెంటల్లీ అన్సౌండ్ అంటే మెంటల్లీ ప్రాపర్గా లేడని చెప్పి డిఫెన్స్ తీసుకోకుండా చాలు ఈ కేసులో. ఇప్పుడు మెంటల్లీ అన్సౌండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు డిఫెన్స్ తీసుకోవచ్చు, మాకు మైండ్ సరిగ్గా లేదు కాబట్టి మేము మర్డర్ చేసిన అని చెప్పేసి. సో ఆ డిఫెన్స్ తీసుకున్నా కూడా ఇంత క్రూరంగా చంపినందుకు వాళ్ళు ఇద్దరికి కూడా అంటే ప్రొసీడింగ్స్ లో ట్రయల్లో ఇంకేమైతుందో ఫర్దర్ చూద్దాం. బట్ అట్లాంటి డిఫెన్స్ తీసుకున్నా కూడా మనం చూసుకుంటే విక్రమార్కుడు సినిమాలో కదా వాళ్ళు అబ్బాయికి ఎమ్మెల్యే కొడుకు సంథింగ్ MP కొడుకు కరెక్ట్ సేమ్ అట్లా పిచ్చి ఉంది అని చెప్పేసి ఆ డిఫెన్స్ తీసుకోకుండా అలాంటి డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నా కూడా నార్మల్ పీపుల్, ఎందుకంటే ఇంత క్రూరమైన మర్డర్ను చూసుందాం. సో వాళ్ళకి అట్లాంటి డిఫెన్స్ తీసుకోకుండా ఉరిశిక్ష వేస్తేనే ఇంకోసారి ఇలాంటి కేసెస్ మళ్ళీ రిపీట్ కావు. సో చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి. ఇంకా ఎవ్వరు కూడా ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా డేర్ కూడా చేయొద్దు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.